అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. కహాన్ మరియు అర్రాఫ్. ఎప్పుడైనా ఈ పదాలు విన్నారా? వింటే గనుక కామెంట్ చేసి అవేంటో తెలియచేయండి. కాహిన్ మరియు అర్రాఫ్ వీరిద్దరూ అగోచర జ్ఞానం కలదని ఆరోపణ చేసేందుకు సర్వోత్తముడైన అల్లాహ్ సుబ్హానహు తాలా పట్ల అవిశ్వాసానికి పాల్పడ్డారు. వాస్తవం ఏమిటంటే అగోచర జ్ఞానం అల్లాహ్కు తప్ప ఎవ్వరికీ లేదు. వీరు అమాయకుల నుండి సొమ్ము కాజేసుకొనుటకు వారిని తమ వలలో చిక్కించుకుంటారు. అందుకు ఎన్నో రకాల సాధనలు ఉపయోగిస్తారు. కహాన్ అంటే భవిష్యత్తులో సంభవించే వాటిని, మనసులో ఉండే వాటిని తెలుపుట. ఇలా చేసేవాడు కాహిన్. అరాఫ్ అంటే కొన్ని మూల విషయాల ఆధారంగా దొంగిలించబడిన వస్తువులను, కనబడని తప్పిపోయిన వస్తువులను తెలుపుతామని ఆరోపించుట. ఇలా ఆరోపించేవాడు అర్రాఫ్. ఉదాహరణకు భూమిపై రేఖలు గీసి, గవ్వలతో రంధ్రాలు చేసి, తాయెత్తులు కట్టి, అరచేతులలో పాత్ర, అడుగులలో, గాజులలో, అద్దంలో చూసి మంత్రాలు చదివి భవిష్యం తెలిపే ఆరోపణ చేస్తారు. వారు చెప్పే విషయాలలో ఎప్పుడైనా ఒక్కసారి ఒకటి సత్యమైన 99% అబద్ధాలే ఉంటాయి. కానీ ఈ అసత్య వాదాలు ఒకసారి చెప్పే నిజాన్ని మాత్రమే అమాయకులు గుర్తుపెట్టుకుంటారు. తమ భవిష్యత్తు మరియు వివాహ వ్యాపారాలలో అదృష్టం, దురదృష్టం ఇంకా తప్పిపోయిన వస్తువుల గురించి తెలుసుకోవడానికి వారి వద్దకు వెళ్తుంటారు. వారు వారి మాటను సత్యం, నిజం అని నమ్ముతారో వారు అవిశ్వాసులవుతారు, ఇస్లాం నుండి బహిష్కరించబడతారు. దీని నిరూపణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసే. ఎవడు కాహిన్ లేక అర్రాఫ్ వద్దకు వచ్చి అతను చెప్పిన దానిని సత్యం అని నమ్ముతాడో అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపచేసిన దానిని తిరస్కరించబడిన వాడవుతాడు. మస్నూన్ అహ్మద్ 2/429, సహీహుల్ జామే 5939. ఒకవేళ వారి వద్దకు వెళ్ళిన వాడు వారికి అగోచర జ్ఞానం కలదని, వారి మాట సత్యం నమ్మక కేవలం చూడటానికి అనుభవం కొరకు వెళ్తే అతడు అవిశ్వాసి కాడు. కానీ అతని 40 రోజుల నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. నిరూపణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసు. సహీ ముస్లిం 2230 రిఫరెన్స్. ఎవరైతే అరాఫ్ వద్దకు వచ్చి అతనిని ఏదైనా విషయం అడుగుతాడో అతని 40 రోజుల నమాజ్ అంగీకరించబడదు. అయినా నమాజు మాత్రం చదవడం మరియు తౌబా చేయడం, జరిగిన తప్పుపై పశ్చాత్తాప పడడం తప్పనిసరి.